భారత సంతతికి చెందినటువంటి ప్రముఖ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుపోయారు. గత నెల 5వ తేదీన వెళ్ళినటువంటి ఆమె ఇంకా నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆమె స్పేస్‌లోకి వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి? అందరూ ఎందుకు ఆమె గురించి ఆందోళన చెందుతున్నారు? ఆమె నిజంగానే అక్కడ చిక్కుకుపోయారా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్, మీరు అంతరిక్షానికి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ సునీత విలియమ్స్. సో యాక్చువల్‌గా ఆమె రోదసీలోకి వెళ్ళడానికి రీజన్స్ ఏంటి? ఆమె ఎందుకు తిరిగి రాలేకపోతున్నారు? అవునండి. యాక్చువల్‌గా మనకి అందరికి తెలిసిన విషయమే. ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది యాక్చువల్‌గా భూమి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ స్టేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక పెద్ద ఫుట్బాల్ ఫీల్డ్ అంత సైజులో ఉంటుంది. అండ్ అది ఆల్మోస్ట్ 1990 నుంచి దీని యొక్క రూపకల్పన చేసి దాన్ని శాస్త్రవేత్తలు కడతా ఉన్నారు. అయితే విశ్వవ్యాప్తంగా ఇందులో అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ కానివ్వండి, ఇట్లా కొన్ని దేశాలు కలిసి ఇది కడతా ఉన్నారు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను భూమి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది మన భూమిని ప్రతి 90 నిమిషాలకు ఒకసారి తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సెకండ్‌కి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్ల వేగంతో అది తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఒకవేళ ఒక వ్యోమగామి అందులో ఉంటే గనక ఒక రోజున 16 సూర్యోదయాలను చూసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఏంటంటే రకరకాల పరిశోధనలు శాస్త్రవేత్తలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎన్నో రంగాల్లో ఇప్పటికే చాలా రిసర్చ్ అందులో చేయడం జరిగింది. ఎందుకంటే భూమి మీద ఏంటంటే మనకు గురుత్వాకర్షణ శక్తి ఉండడం వల్ల కొన్ని పరిశోధనలు ఇక్కడ మనకు జరగవు. అయితే ఈ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగాలు జరుగుతాయి. అదే కాకుండా మానవాళి సుదూరాంతరిక్షంలోకి వెళ్ళాలన్నా, రేపనాడు ఇంకా టెక్నాలజీస్ మనం డెవలప్ చేసుకోవాలంటే అవన్నిటికీ ఒక ఇంపార్టెంట్ స్టేషనే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే మన భారతదేశం కూడా 2035లో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేయాలని అనుకుంటుందండి సొంతంగా. ఇప్పటికే చైనా వాళ్ళు వాళ్ళ ఒక స్పేస్ స్టేషన్ కూడా తయారు చేసుకున్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి ఈ వ్యోమగాములు తరచూ వెళ్తుంటారు, వస్తుంటారు. అయితే ఇది ఎలా వెళ్తారు అని గనుక మనం చూసినట్లయితే గతంలో అమెరికా వాళ్ళు ఏంటంటే స్పేస్ షటిల్ అనేది ఉండేదన్నమాట. అంటే అది స్పేస్ షటిల్ అంటే ఒక ఏరోప్లేన్ మాదిరిగా ఉంటుంది. చాలా పెద్ద స్ట్రక్చర్ అది. అది ఒక రాకెట్‌కి అమర్చి దాన్ని ఈ స్పేస్ షటిల్‌ని శాస్త్రవేత్తలు భూమి కక్షలోకి వదిలేస్తారు. ఒక్కసారి భూమి కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడి నుంచి ఈ స్పేస్ షటిల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాకా అంటే సెకండ్‌కి 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఒక స్టేషన్‌కి ఇది వెళ్ళి అటాచ్ కావడం, ఇందులో ఉన్న వ్యోమగాములు ఆ స్టేషన్‌లోకి వెళ్ళడం అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. అయితే అమెరికానే కాకుండా రష్యా వారైతేనేమో వాళ్ళది క్రూ మోడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఆ క్రూ మోడ్యూల్ సహాయంతో వ్యోమగాములు గతంలో ఈ ఇంటర్నేషనల్ స్టేషన్‌కి వెళ్ళేవారు. అయితే ఏమైందంటే 2011లో అమెరికన్ గవర్నమెంట్ ఈ యొక్క స్పేస్ షటిల్ ప్రోగ్రామ్‌ని మొత్తం రిటైర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఏమైందంటే అమెరికా వారు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే రష్యా, జపాన్ వారి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కాకుండా అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒకవైపు ఈ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ ఆపేసిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్‌ని లైక్ ఎలాన్ మస్క్ నడిపిస్తున్న ఈ స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్‌ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఎవరైనా అంతరిక్షానికి వ్యోమగాములు పంపాలంటే వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్న పరిస్థితి అనమాట. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఏమైందంటే పోయిన నెల బోయింగ్ కంపెనీ మనందరికీ తెలుసు. ఈ బోయింగ్ కంపెనీ విశ్వవ్యాప్తంగా వాళ్ళకి ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉంటాయి, ఏరోప్లేన్స్ ఉంటాయి. సో వారు ఆ రంగంలో ఇప్పటికే చాలా మంచి ఒక దిట్టగా అని చెప్పుకోవచ్చు. అయితే వారేం చేశారు అంటే వాళ్ళు కూడా ఈ క్రూ మోడ్యూల్ ఒకటి అంటే ఏ రకంగా అయితే స్పేస్ ఎక్స్ కంపెనీ క్రూ మోడ్యూల్ తయారు చేసిందో ఆ రకంగా వాళ్ళు తయారు చేద్దాం అనుకున్నారు. అయితే ఈ యొక్క పోటీలో ఏం జరిగిందంటే స్పేస్ ఎక్స్ అయితే 2020 నుంచి వాళ్ళ క్రూ మోడ్యూల్ ద్వారా చాలా సక్సెస్ఫుల్‌గా వ్యోమగాములు తీసుకెళ్తున్నారండి. అయితే ఈ బోయింగ్ కంపెనీ ఏంటంటే వారి స్టార్‌లైనర్‌ని మొట్టమొదటిసారి వారు పోయిన నెల ప్రయోగం చేద్దాం అనుకున్నారు. దాంట్లో భాగంగా ఈ సునీత విలియమ్స్‌తో పాటు ఒక మేల్ వ్యోమగామి ఈ స్టార్‌లైనర్ అనే క్రూ మోడ్యూల్‌ని తీసుకొని వారు వెళ్ళడం జరిగిందనమాట. సో ఇది దీని వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్. సో యాక్చువల్‌గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆమె ఈ స్పేస్ షటిల్‌లో వెళ్ళిపోయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి గల ఇబ్బందులేంటి సార్? యాక్చువల్‌గా స్పేస్ షటిల్‌కి సంబంధించి చాలా వార్తలొస్తున్నాయి. సో దాని నుంచి హీలియం లీక్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో జనరల్‌గా ఏంటి సార్ ఆ స్పేస్ షటిల్ ఎలా వర్క్ చేస్తుంది? సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ట్రబుల్స్ ఏంటి దాంట్లో? అంటే ఇది యాక్చువల్‌గా ఇది స్పేస్ షటిల్ కాదండి. ఇది స్పేస్ షటిల్ అనేది యాక్చువల్‌గా రిటైర్ అయిపోయింది. అది రిటైర్ కావడం వల్లనే మనకి ఇదంతా అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమెరికన్ గవర్నమెంట్ ఈ ప్రైవేట్ కంపెనీస్‌ని క్రూ మోడ్యూల్ అంటే ఇది మీకు ఇట్లా ఒక కోన్డ్ షేప్‌లో ఉంటుంది. ప్లేన్ లాగా ఏమి ఉండదు. చాలా తక్కువ స్పేస్ ఉంటుందన్నమాట. తక్కువ ఖర్చు కూడా అవుతుంది. అయితే ఏం జరిగిందంటే స్పేస్ ఎక్స్‌కి సంబంధించిన క్రూ డ్రాగన్ అంటారు దాన్ని. ఆ క్రూ మోడ్యూల్‌ని. అదైతే చాలా సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తూ ఉంది. వాళ్ళు వెళ్తా ఉన్నారు. అయితే ఈ బోయింగ్ కంపెనీ కూడా ఎంతో కాలం నుంచి ట్రై చేస్తూ ఉన్నారు. అయితే వారి అంతా నిర్మించుకున్న తర్వాత రకరకాల టెస్టులు చేసిన తర్వాత పోయిన నెల వారు ప్రయోగం చేయడం జరిగింది. ఆ క్రూ మోడ్యూల్‌ని తీసుకొని సునీత విలియమ్స్ వెళ్ళారు.
కాకపోతే ఏమైందంటే భూమి కక్షని వదిలేప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి డాక్ చేసేంత వరకు కానీ ఇంకా రకరకాల సమస్యలు, అంటే హీలియం లీక్ లేదా దాంట్లో థ్రస్టర్స్ ఫెయిల్ కావడం, రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఇది మొట్టమొదటి ప్రయోగం వల్ల ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి అయితే బోయింగ్ కంపెనీ చెప్తా ఉంది. కాకపోతే ఈ టెక్నాలజీని మేము సరి చేసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదేమైనప్పటికీ మరి సునీత విలియమ్స్ ఈ స్టార్ లైనర్ అయితే వెళ్ళిందో అది యాక్చువల్గా జూన్ 1st వీక్లో వెళ్ళింది, 2nd or 3rd వీక్లో రావాలండి. కానీ దాంట్లో ఇంతవరకు ఎట్లాంటి మార్పు కనబడట్లేదు. అంటే ఏమైనా చేంజెస్ అది సంసిద్ధంగా ఉంటుందా ఉండదా అనేది ఒక సంసిద్ధం ఇప్పుడు మొత్తం కూడా ఒక సిగ్నత ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి ఉన్నదనమాట. సో మొత్తానికి మొదటి జూన్ 1st వీక్లో వెళ్ళి జూన్ 3rd వీక్లో రావాల్సిన ఈ సునీత విలియమ్స్కి సంబంధించిన ఈ ఒక క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో, అంటే బోయింగ్ కంపెనీకి సంబంధించిన క్రూ మాడ్యూల్, అది పూర్తిగా ప్రాపర్గా ఉందా లేదా అనేది ఏమాత్రం క్లారిటీ లేదు. కానీ నాసా మాత్రం వేరే ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హీలియం లీక్ అవుతుందనే తెలుస్తుంది. సో జనరల్గా హీలియం పాత్ర ఎట్లా ఉంటుంది సార్? ఆ వెహికల్కి సంబంధించి హీలియం ఉంటే లోపల ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? సో ఎన్ని రోజుల పాటు ఆమె లోపల ఉండొచ్చు సార్ జనరల్ మామూలు పరిస్థితులు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటేనండి, ఈ క్రూ మాడ్యూల్ ఒక విషయం ఏంటంటే, క్రూ మాడ్యూల్ భూమి కక్ష నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళేదాకా దాని పని ఉంటుంది. అయితే ఈ క్రూ మాడ్యూల్ కూడా దానికి సంబంధించిన ప్రొపల్లెంట్స్ ఉంటాయి. అంటే దాన్ని ఎలా అయితే మీకు నార్మల్ రాకెట్స్ ఉంటుందో, ప్రొపల్షన్ ఉంటుందో, దానికి సపరేట్ ఫ్యూల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ ఫ్యూల్ అనేది లీక్ అయిందని మనం చెప్పుకోవచ్చు అండి, అంటే ఆ క్రూ మాడ్యూల్కి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ క్రూ మాడ్యూల్ అయితే ఇది వెళ్ళి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అటాచ్ చేసి ఉన్నారు. దాంట్లో రకరకాల రిపేర్స్ అవన్నీ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కాకపోతే ఇక్కడ ఒక ప్రశ్న ఏమొస్తుంది అంటే, మరి మొదటి వారంలో వెళ్ళి 3వ వారంలో తిరిగి రావాలి కదా, మరి సునీత విలియమ్స్కి ఏమైనా అవుతుందా, ఆమె ఆరోగ్యం పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం కూడా చేస్తున్నారు, ఇంకా ఆమెకి కష్టమే, తిరిగి రాదు. అదే కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఏ రకంగా అయితే కల్పనా చావ్లా చనిపోయిందో అట్లాంటి పరిస్థితి వస్తుంది ఈ యొక్క స్టార్ లైనర్లో తిరిగి వస్తే అని. అయితే ఇప్పటిదాకా నాసా ఏది క్లియర్గా చెప్పలేదండి. అంటే స్టార్ లైనర్ రిపేర్ అవుతుందా లేదా, లేకపోతే అందులోనే సునీత విలియమ్స్ తిరిగి వస్తుందా అనేది అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఒక మాట మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సునీత విలియమ్స్ గతంలో ఒకసారి 120 సార్లు 120 రోజులు, అదేవిధంగా ఒక సమయాన 170 రోజులు, అలా మొత్తానికి 300 రోజుల పాటు అంతరిక్ష పరిస్థితుల్లో జీవించిన వ్యక్తిగా ఒక రికార్డు సునీత విలియమ్స్కి ఉంది. కాబట్టి ఈమె వెళ్ళింది ఇప్పుడు కేవలం 1 లేదా ఒక నెల రోజులు అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఆమె ఆరోగ్యానికి ఎట్లాంటి ప్రమాదం లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అంతరిక్ష పరిస్థితుల్లో ఆమె ఎన్నో ప్రయోగాలు జరిగాయి. అంటే ఒక వ్యోమగామి ఒక కాలాన్ని మించి కనుక అంతరిక్షంలో ఉంటే వాళ్ళలో ఎట్లాంటి మార్పులు వస్తాయి అనేది ఏదైతే పరిశోధన ఉందో ఆమె మీద జరిగింది. సో మొత్తానికి ఆమె మాత్రం ఎట్లాంటి సమస్య లేకపోవచ్చు అని చెప్పాలి. కాకపోతే కొంతమంది మాత్రం దీన్ని సోషల్ మీడియాలో పర్టికులర్గా రకరకాల స్టోరీస్ చేసి దీన్ని స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి, ప్రమాదంలో ఉంది, ఇంకా తిరిగి రాదు, ఇలా కొత్త మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు ఏబిఎన్ ద్వారా మనం చెప్పొచ్చింది ఏంటంటే, భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అక్కడికి తరచూ వ్యోమగాములు వెళ్తుంటారు వస్తుంటారు. అది ఇప్పుడైతే ప్రస్తుతం క్రూ మాడ్యూల్ సహాయంతోనే జరుగుతుంది. అట్లాంటి ఒక కొత్త క్రూ మాడ్యూల్ని టెస్ట్ చేయడానికి సునీత విలియమ్స్ ధైర్యం చేయడం, దాన్ని నడిపించడం, వెళ్ళడం, అంటే అందులో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా వాటిని అన్నిటి కూడా సరిదిద్దుకొని వారు చేసే ప్రయత్నం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలండి. ఎందుకంటే అలాంటి ప్రయోగాలు చేస్తేనే రానున్న రోజుల్లో ఎక్కువ మోతాదులో ఈ ప్రయాణాలు అనేవి చేయవచ్చు, పరిశోధనలు చేయవచ్చు. అంటే ఇప్పుడు ఆమె అక్కడికి స్పేస్లోకి వెళ్ళినప్పుడు మిగతా వ్యోమగాములతో కలిసి డ్యాన్స్ చేసిన, అంటే ఆనందాన్ని పంచుకున్నటువంటి దృశ్యాలు మనకందరికీ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఆమె మిగతా సంబంధించిన వ్యోమగాములతోనే ఉన్నారా, ఆ స్పేస్ సంబంధించినటువంటి అక్కడే ఉన్నారు? అవునండి. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఏ ఒక్క సమయంలో చూసినా కూడా ఒక 6 మంది వ్యోమగాములు ఉంటారండి. అయితే వీళ్ళందరూ కూడా ఎట్లా వెళ్తారు? క్రూ మాడ్యూల్ ద్వారా. అది స్పేసెస్కి సంబంధించిన క్రూ మాడ్యూల్ కానివ్వండి, లేదా రష్యాకి సంబంధించిన క్రూ మాడ్యూల్ ద్వారా వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే అక్కడ వ్యోమగాములు, అంటే సునీత విలియమ్స్ వెళ్ళకముందే అక్కడ ఆల్రెడీ ఉన్నారు. అంటే ఏ సమయమైనా మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 2 లేదా 4 అయితే ఖచ్చితంగా ఉంటారు. అయితే ఆ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక 12 మంది ఉండేదాకా దానికి ఆ వ్యవస్థ అండ్ దాంట్లో ఏర్పాట్లు అందులో ఉన్నాయి. సో ప్రస్తుతం నాకున్న సమాచారం ప్రకారంగా ఒక 7 మంది అందులో ఉన్నారు. అదనంగా ఈ 2 వెళ్ళారు, ఎవరు సునీత. సో ప్రస్తుతం మీరు అన్నట్టుగా ఈ సునీత విలియమ్స్ అక్కడ వెళ్ళిన వెంటనే, ఎందుకంటే 3వసారి వెళ్ళిన వ్యక్తిగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఒక డ్యాన్స్ చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే ఈ యొక్క స్టార్ లైనర్ అనే క్రూ మాడ్యూల్ సహాయంతో భూమి కక్షలోకి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి వారు ప్రయాణం చేసుకుంటూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాక్ అయ్యి ఇందులో నుంచి 6 వారాల్లోకి వెళ్ళారు. స్టేషన్లోకి వెళ్ళి
వెళ్ళిన వెంటనే తన ఒక సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరూ ఈ సునీత విలియమ్స్‌కి ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. సో, యాక్చువల్‌గా ఆల్రెడీ అక్కడ వ్యోమగాములు ఉన్నాయి. వాళ్ళందరికీ రానటువంటి ఆరోగ్య సమస్యలు ఈమెకే ఎందుకు వస్తాయనేటువంటి ఒక భావన అందరూ స్ప్రెడ్ చేస్తున్నారు. అవునండి. అదే చెప్తున్నారు. ఏందంటే యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి ఉంటుందని, అది భూమి చుట్టూ తిరుగుతుందని గానీ, అందులో జరిగే పరిశోధనల మీద అవగాహన లేక, అదే కాకుండా ఈ వ్యోమగాములు తరచూ వెళ్తుంటారు, వస్తుంటారు. అదే కాకుండా ప్రతి 6 నెలలకు అంటే క్రూ మాడ్యూల్‌లోనైతే క్రూ వెళ్తారు. వ్యోమగాములు వెళ్తారు. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఆహారము, గాలి ఇదంతా ఎలా అంటే దానికోసం సెపరేట్‌గా కార్గో మిషన్స్ కూడా పంపిస్తారండి స్పేస్ ఏజెన్సీస్. ప్రతి 6 నెలలకు ఒకసారి రేషన్ వెళ్తది. అంటే వితౌట్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్ లేకుండానే ఒక వెహికల్ వెళ్తుంది. అది మొత్తం ఆ వ్యోమగాములకు కావాల్సిన అన్ని సప్లైస్‌ని తీసుకొని ప్రతి 6 నెలలకు వెళ్తూ ఉంటుందన్నమాట. సో, ఇదొక నిరంతరం జరుగుతున్న ప్రాసెసే. అయితే కొంతమంది అవగాహన లేకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సునీత విలియమ్స్ ఆమెకి రేడియేషన్ ఎక్స్‌పోజ్ అవుతుంది, అదవుతుంది, ఆరోగ్యం ప్రాబ్లమ్ అవుతుంది అంటే, ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితి ఉంటే మరి అందులో ఉన్న వ్యోమగాములు కూడా ఉండాలి కదా! సో, ఇదేంటంటే అవగాహన లోపడం వల్ల అట్లాంటివి మాట్లాడుతా ఉన్నారు. అంటే డెఫినిట్‌గా వ్యోమగాముల శరీరం మీద ఎట్లాంటి ప్రభావం జరుగుతుందనే ఒక పరిశోధన నిరంతరం జరుగుతూనే ఉందండి. ఎందుకంటే మానవుడు ఇప్పుడు అంగారగ్రహం వెళ్ళాలనుకోండి, వెళ్ళడానికి 6 నెలలు పడుతుంది. తిరిగి రావడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. సో, 6 నెలల పాటు ఒక హ్యూమన్ బీయింగ్ గనక అంతరిక్ష పరిస్థితులు ఉంటే వారి శరీరంలో ఎట్లాంటి సమస్యలొస్తాయి. ఆ సమస్యలని మనం ఎట్లా అధిగమించాలనేదే ఇందులో రిసర్చ్ అని చెప్పుకోవచ్చు. అలా మనం అట్లాంటి రిసర్చ్ చేస్తేనే మనం సుదూరాంతరిక్షంలో వెళ్ళడానికి ఉంటుంది. సో, అలా రిసర్చ్ చేయడానికి కావాల్సిన స్టేషనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈమె వెళ్ళినటువంటి వెహికల్ ఏదో స్టార్ లైనర్‌కి సంబంధించిన వెహికల్ ఏదైతే ఉందో, సో, దాన్ని లైఫ్ టైమ్ ఏమైనా ఉంటుందా సార్? ఆ వెహికల్‌కి దాన్ని రిపేర్‌కి సంబంధించి హీలియం సెట్ చేయడం గాని ఎట్లా చేస్తారు అవన్నీ? అవునండి. అంటే అంటే ఇది యాక్చువల్‌గా మొదటిసారి ప్రయోగించిన వెహికల్ అండి. సో, నాకున్న సమాచారం ఏంటంటే ఒక 90 డేస్ 90 రోజుల పాటు అంతరిక్ష పరిస్థితుల్లో ఇది మనగలుగుతుంది, ఉండగలుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఇప్పటికైతే కేవలం నెల రోజులే అయింది. కాకపోతే మరి ఈ వెహికల్ ద్వారా తిరిగి రావచ్చా లేదా అనేది నిర్ణయం మాత్రం నాసా చేయాలి. అయితే నాసా నాకున్న సమాచారం ఏంటంటే, ఒకవేళ ఈ ఈ స్టార్ లైనర్ బోయింగ్ కంపెనీకి సంబంధించినవి గనక అందుబాటులో రాకపోతే ఈ స్పేస్ ఎక్స్ అంటే ఎలాన్ మస్క్‌కి సంబంధించిన స్పేస్ ఎక్స్‌కి సంబంధించిన క్రూ డ్రాగన్ అనే ఒక క్రూ మాడ్యూల్ ద్వారా వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొందరు వ్యోమగాములు ఉన్నారు. సో, మనకు సంబంధించి అంటే ఇండియాకి సంబంధించి ఏమైనా వెహికల్ ఆల్రెడీ మనకు వెళ్ళడానికి ఏమైనా వెహికల్ ఉందా? మనకు సంబంధించిన వ్యోమగాములు ఎవరైనా అక్కడ ఉన్నారా? అవునండి. మనందరికి తెలిసిన విషయం మన భారతదేశం కూడా సొంతంగా మానవ సహిత అంటే ఇప్పటిదాకా మానవ రహిత మిషన్స్ మనం చేశాం. మానవ సహిత మిషన్స్‌ని మనం చేద్దామని అనుకుంటా ఉన్నాం. దానికి అనుగుణంగానే మన గగన్యాన్ అనే మిషన్ మనం ప్లాన్ చేశాం. కానీ ఏమైందంటేనండి ఈ గగన్యాన్ 2025 లేదా 26లో చేద్దాం అనుకుంటున్నాం. అంటే సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా మన ఓన్ క్రూ మాడ్యూల్‌లో మన వ్యోమగాములను మన అంతరిక్షంలో పంపాలనేది గగన్యాన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశ్యం. కానీ పోయిన సంవత్సరం ఏమైందంటే ప్రధానమంత్రి గారు జూన్‌లో అమెరికా వెళ్ళినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ భారత ప్రధాని మీద ఆయన ఒక ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, మేము అమెరికా ఒక గడ్డ మీద నుంచి ఇండియన్ ఆస్ట్రోనాట్‌ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి పంపిస్తాము. అది డిసెంబర్ 2024 వల్ల అయిపోవాలి అని చెప్పేసి అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇనిషియల్‌గా మన దేశం అయితే దానికి ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ తర్వాత కాలంలో ఇక ఆయన మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చినప్పుడు, ఢిల్లీకి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఒక రిక్వెస్ట్ మళ్ళీ పునరావృతం చేయడం జరిగింది. సో, మొత్తానికి ఆ ప్రెషర్‌లో మన భారత ప్రభుత్వం ఒప్పుకుంది. సో, ఈ వచ్చే సంవత్సరం అంటే యాక్చువల్‌గా ఈ సంవత్సరం డిసెంబర్‌లోనే మన భారతదేశానికి సంబంధించిన ఒకరు లేదా ఇద్దరు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి అంటే ఈ స్పేస్ ఎక్స్‌కి సంబంధించిన క్రూ మాడ్యూల్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్ళాలని అనుకున్నారు. సో, ఇప్పుడు రకరకాల పరిస్థితుల వల్ల ఇది వచ్చే సంవత్సరం వెళ్ళే పరిస్థితి ఉంది. సో, డెఫినిట్‌గా మన వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆహ్వానం మీదకి వెళ్తారు. అదే కాకుండా మన ఒక మిషన్ కూడా రెడీ అవుతుంది. సొంత వెహికల్, సొంత క్రూ మాడ్యూల్ అది చేస్తాము. సో, ఎందుకంటే ఆ ప్రయోగం గగన్యాన్ సక్సెస్ అయితే తర్వాత కాలంలో మన భారతదేశం సొంతంగా భారత్ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అనేది ఒకటి నిర్మించాలనుకుంటుంది. సో, ఆ స్పేస్ స్టేషన్ మనం ఎందుకంటే ఇప్పటికే చైనా ఆల్రెడీ వాళ్ళ స్పేస్ స్టేషన్ తయారు చేసి పెట్టుకున్నారు. సో, మనం కూడా స్పేస్ స్టేషన్ తయారు చేసుకోవాలి. మన వ్యోమగాములను మన క్రూ మాడ్యూల్ ద్వారా చేసే ప్రయత్నం గగన్యాన్‌లో చేస్తాం. సో, దానికన్నా ముందు మాత్రం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి ఈ యొక్క స్పేస్ ఎక్స్‌కి సంబంధించిన క్రూ మాడ్యూల్ ద్వారా వెళ్తామని చెప్పుకోవచ్చు. రైట్ సార్. థాంక్ యూ. సో, ఇది ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే సునీత విలియమ్స్ సంబంధించి సోషల్ మీడియాలో కానివ్వండి, బయట జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవు. నిజంగా గతంలో ఆమె స్పేస్‌కు వెళ్ళినటువంటి సందర్భాలున్నాయి. ఆమెకు అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఆమె అలవాటు పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ప్రస్తుతం అక్కడ ఇతర వ్యోమగాములు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెకు ఆరోగ్యం కానివ్వండి, సో, ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా రఘునందన్ గారైతే చెప్తూ ఉన్నారు. ఇక నాసా మళ్ళీ భూమికి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా త్వరలోనే వస్తుందనేటువంటి ఆశాభావాన్ని రఘునందన్ గారైతే చెప్తున్నారు. జర్నలిస్ట్ జయరాజ్‌తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.